ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానం వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము ఆయన మందిరంలోని దీవెన మీకు కలుగును గాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము 9వ వచనమును ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము 9వ వచనం. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. దేవుని గూర్చిన ధ్యానము ఆయనకి ఇంపుగా ఉండాలి అని కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 34వ వచనంలో భక్తుడు ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకి ఇంపుగా ఉండును గాక అంటాడు. దేవుని గురించిన ధ్యానము వ్యక్తిగతమైనది, కానీ ఆయన ఆలయములో ఆయనను గూర్చిన ధ్యానము ఆయన దృష్టికి మిగుల విలువైనది. కాబట్టి వ్యక్తిగత ధ్యానము, అలాగే సంఘముగా చేరి ఆయన మందిరములో, ఆయన ఆలయంలో ఆయన ధ్యానించుట ఎంతో గొప్ప వరముగా దేవుని భక్తులు సెలవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే భక్తుడైన దావీదు ఇలాగూ దేవుని వాక్యంలో, నేను దేవుని యొద్ద ఒక వరము అడిగితిని అని చెప్పి 27వ అధ్యాయం, కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 4వ వచనంలో, యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెతుకుచూ ఉన్నాను. ఏమిటంటే, యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోర్చు ఉన్నాను అని దేవుని యొద్ద ఒక వరం అడిగి వెతుకుతూ ఉన్నాడు. అంటే ఆయన ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోర్చు ఉన్నాను. అది ఆ ఆశ, అటువంటి ఆశ మనం కలిగి ఉండాలి దేవుని ఆరాధించే విషయంలో. అప్పుడు దేన్ని ధ్యానిస్తున్నాడంటే, నీ ఆలయం ముందు నీ కృపను ధ్యానిస్తూ ఉన్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తుంది, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. ఆ కృప, దయ, వాత్సల్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని కృప నిత్యమైన కృప, శాశ్వతమైన కృప. ఆ కృపను ధ్యానించడం అంటే ఆయన మన జీవితంలో చేసిన ప్రతి మేలును, ఉపకారము, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రము చెల్లిస్తూ, దేవుని కృపను బట్టి ఆయన మనకు అనుగ్రహించిన పాప క్షమాపణను బట్టి, రక్షణ భాగ్యమును బట్టి, నిరీక్షణను బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు. కృపగల దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనము ఆయన ఆలయంలో ధ్యానించి ఆయన కృపను ధ్యానించాలి. ధ్యానం అంటే వాక్యము ప్రార్థన రెండు కలిపి దేవుని వాగ్దానమును ఆధారం చేసుకుని మనం ప్రార్థించి ఆయన నామకు స్తుతులు, స్తోత్రం చెల్లించాలి. కీర్తన గ్రంథము 26వ అధ్యాయంలో ఇలాగూ 6వ వచనంలో, యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును, నీ ఆశ్చర్యకార్యం వివరించును. యెహోవా, నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలిచే స్థలము నేను ప్రేమించుచు ఉన్నాను అంటున్నాను. చూడండి, ఆయన నివాస మందిరము, ఆయన తేజోమహిమ నిలిచే స్థలము, ఆయన ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ఆయన ధ్యానించుటకు మనము నివాసము చేయకూడదు, నివసింపకూడదన్న ఆశ. ఆయన అనుగ్రహించిన ప్రార్థనా సమయంలో మనం దేవుని మందిరమును తప్పక వచ్చి ఆయన ఆలయంలో కూర్చుని ఆయన నామమును గణపరిచి, కీర్తించి, కొనియాడి ఆయన నామ కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఆయన యొక్క కృప దొరుకును, విమోచన దొరుకుతుందని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆ కృపను బట్టి, ఆయన చేసిన ప్రతి మేలును బట్టి మనము వాక్యము ధ్యానించేవారముగా ఉండాలని, ఆయన నామముకు స్తుతులు, స్తోత్రం చెల్లించేవారుగా ఉండాలని
ఆలయ ధ్యానము చాలా ప్రాముఖ్యమైనది. యథార్థమైన హృదయముతో, ఆత్మతో, సత్యముతో ఆ ధ్యానంలో ఆరాధన ఉంటుంది. స్తుతి కీర్తనల ద్వారా, వాక్య ధ్యానం ద్వారా, ప్రార్థించడం ద్వారా ఆ ధ్యానం ఆయనకింపుగా ఉండాలి. ఆయనను గూర్చిన ధ్యానం మనం చేస్తూ ఉన్నాం. ఆయన కృపను బట్టి, దయను బట్టి. అందుకే కీర్తన గ్రంథం 107వ అధ్యాయంలో ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడి ఉండాలి. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన దయచేసిన కృపను బట్టి, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి మనము ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని వాక్యంలో రాయబడింది. 1వ వచనంలో 107వ కీర్తన, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. నిత్యమైన కృప. ఇక్కడ 107వ కీర్తనలో ఇశ్రాయేలీయుల విముక్తి, విడుదల అయిన తర్వాత వారి ప్రయాణం దేవుని సన్నిధి వారికి తోడుగా ఉండి ఆయన ఎలాగో వారికి కృపను అనుగ్రహించాడు అంటే, మొట్టమొదటిగా 5వ వచనం, 4వ వచనం, వారు అరణ్యమందలే ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురం ఏది వారికి దొరకకపోయిను, ఆకలి దప్పుల చేత వారి ప్రాణమును వారిలో సమస్యలను, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించి వారు ఒక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన నడిపించను. కాబట్టి ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. ఆకలి దప్పులతో ఉన్నప్పుడు దేవుడు, వారి ప్రాణము సమస్యలు ఉన్నప్పుడు, కష్టకాలం ముందు వారు ప్రార్థన చేసినప్పుడు, అది ఆయన ఆలయం, ఆయన మందిరంలో మనము కూడా ఆ సమయంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని ఎలాగో ఆపదలో విడిపించి వారు ఒక నివాసపురము చేరినట్టు చక్కని త్రోవలు, అనగా వారు అరణ్యం ఎడారి త్రోవల్లో తిరుగుతూ ఉన్నాడు, అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, ఎటు దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు, ఏమి దొరకని స్థితిలో ఉన్నారు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఆ కరువు వచ్చినప్పుడు, అనగా ఎటు దిక్కుతోచిన స్థితిలో ఉన్నప్పుడు మనం యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన కృపను అనుగ్రహించి దాన్ని బట్టి, ఆ కృపను బట్టి మనం పొందుకున్న మేలును బట్టి, ఆయన మన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి మనం దేవాది దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నామని ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి, ఆశ్చర్య కార్యము, అక్కడ ఆకలి దప్పులతో ఉన్నప్పుడు ఆహారం అనుగ్రహించాడు, కష్టకాలం ఉన్నప్పుడు వారి వైపు వారు పెట్టిన మొరను ఆలకించాడు, వారిని ఆపదల్లోంచి విడిపించి దేవుడు వారు ఎటు దొక్కుతోసిన స్థితిలో అటు ఇటు తిరుగులాడుతున్న సమయంలో నివాసపురం ఒకటి ఏర్పరిచి చక్కని త్రోవలో వారిని నడిపించు. అది యెహోవా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిగల చోట్ల నన్ను పరుండు చేస్తారు, శాంతికరమైన జలం దగ్గరకు నడిపిస్తారు అని దేవుడు, ఆయన నా ప్రాణము సేద తీరుస్తాడు. అందుకే భక్తులు అంటే 23వ కీర్తన 6వ వచనం, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేయవచ్చున్నాను, కృపాక్షేమములే నా వెంట వచ్చు. నా కృపాక్షేమములో ఆయన విడుదల, విమోచన, సంరక్షణ, కాపుదల, పోషణ, ఇవన్నీ దేవుడు అందుకే ఆయన మందిరం అనగా ఆయన సన్నిధి మనకు ఎప్పుడు తోడుగా ఉండాలి. ఆయన మన కాపురి ఉన్నప్పుడు ఆయన మన మందిరం, అనగా మందిరం ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడినప్పుడు, పరిశుద్ధాత్మక నిలయమైన దేవాలయముగా మనం వృద్ధి పొందినప్పుడు, దేవుడికి స్వార్థం ఇచ్చి సంపాదించిన తన సంఘముగా మనం క్షేమాభివృద్ధి నుండుటకు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి మనము ప్రతిదినము పరిశుద్ధాత్మక నిలయమైన దేవాలయముగా అభివృద్ధి పొందుతున్నప్పుడు సంఘమునకు క్షేమాభివృద్ధి, అంటే మనకు కృప, క్షేమం అనుగ్రహం. అలాగూ ఆ తర్వాత 13వ వచనం 107వ అధ్యాయం కీర్తనలు, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టి, ఇప్పుడు 12వ వచనంలో ఆయాసం చేత కృంగజేసినప్పుడు వారు కూలి ఉండగా సహాయకుడు లేకపోయింది. ఎందుకు? 10వ వచనం, దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతిని తీర్మానం తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారి చీకటిలోను మరణాంధకారంలోను నివాసము చేయి వారి హృదయమును ఆయన ఆయాసం చేత కృంగజేసినప్పుడు కష్టకాలమందు వారు మొర్రపెట్టగా ఆయన వారి ఆపదలోని వారు విడిపించిన వారు కట్లు తంపివేసి చీకటిలో నుండి మరణాంధకారం నుండి వారు రప్పించను. ఆయన కృపను బట్టి ఆయన నరులకు చేయు ఆశ్చర్య కార్యం బట్టి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగా. కట్లను తెంపివేశాడు, బంధకములను విడిపించాడు. అందుకే కీర్తన గ్రంథం 116వ
అధ్యాయంలో భక్తుడు ఇలాగు 16వ వచనం, యెహోవా నేను నిజంగా నీ సేవకుడను, నీవు సేవకురాలి కుమారుడై ఉన్నావు, నీవు నా కట్లు విప్పి ఉన్నావు, అందుకు నేను కృతజ్ఞత అర్పణ అర్పించేదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరూ ఎదుట యెహోవా మందిరపు ఆవరణములో యెరూషలేము నీ మధ్య నేను యెహోవాకు మొక్కుబడులు చెల్లించేదను, యెహోవాను స్తుతించుడి అని. కాబట్టి ఆయన కట్లు తెంపి బంధకంలో విడిపించేవాడు అని. అందుకు ఆయన చేయు ఆశ్చర్యకాలమైన కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లిస్తున్నాడు. నేను నీ కృతజ్ఞత అర్పణ అర్పించేదని యెహోవా నామమున ప్రార్థన చేద్దాం. అయ్యా నీ ఆలయం ముందు నీ కృపను మేము ధ్యానించితే మీ 48 కీర్తనలు మనం చదువుకున్న వాటిలో ఆయన ఆపదలో మన ఆకలి దప్పులతో ఉన్న మనం పోషించి ప్రాణం ఆయాసం చేత కృంగి ఉన్నప్పుడు, ప్రాణం మనలో సమస్యలు ఉన్నప్పుడు, నలిగిన వారి హృదయంలో బలపరచు దేవుడు, దృఢపరచు దేవుడు, కృంగిపోయిన వారిని పైకి లేవనెత్తే దేవుడు. మూడవదిగా 19వ వచనంలో, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టడి, ఆయన వారి ఆపదలో విడిపించెను, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను, ఆయన కృపను బట్టి, ఆయన నరులకు చేయు ఆశ్చర్య కార్యమును బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, వారు కృతజ్ఞత అర్పణలు చెల్లించెదరు గాక, ఉత్సాహధ్వనితో ఆయన కార్యమును ప్రకటించెదరు గాక. ఆయన స్వస్థత కూడా ఆకలి దప్పులతో ఉన్నప్పుడు, వారి ప్రాణము సమస్యలు ఉన్నప్పుడు, కష్టకాలమందు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ఆపదల నుండి విడిపించేది. ఆ తర్వాత ఎటు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు మనం మొరపెట్టినప్పుడు దేవుడు చక్కని త్రోవను మనల్ని నడిపించి మన ప్రాణములకు సేద తెచ్చి ఆయన నెమ్మదిని, సంతోషము, సమాధానం అనుగ్రహించి నిత్యమైన కృపను మనకు అనుగ్రహిస్తాడు దేవుడు. అలాగే బంధకముల నుండి విడిపిస్తాడు, కట్లను తెంపివేస్తాడు, చీకటిలో నుండి మరణాంధకారం లోయలో నుండి ఆయన తప్పిస్తాడు, గాఢాంధకార లోయలో సంచరి ఏ పాయానికి భయపడు, ఆయన కాపురయ్యే నరులకు ఆయన చేయి ఆశ్చర్యకరంగా. మీ కృపను బట్టి ప్రభా, మీ కృపను మేము ధ్యానిస్తూ ఉన్నామని. అలాగే కష్టకాలం మంది వారు మొరపెట్టినప్పుడు, అనారోగ్యంతో, అస్వస్థత, తెగులు చేత బాధపడినప్పుడు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసి స్వస్థపరిచే దేవుడు. కాబట్టి మనం కూడా అలా దేవుని కృపను బట్టి, దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి ఆశ్చర్యకార్యమును బట్టి, అద్భుతమును బట్టి, సహాయమును బట్టి, మేలును బట్టి, ఉపకారమును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఆయన కృపను ఆలయంలో ధ్యానించడం. ఆ ధ్యానము అది కృతజ్ఞత అర్పణ అర్పించుట ద్వారా ఉత్సాహతోడితో ఆయన కార్యములను అనేకులకు సాక్షార్థముగా పంచుకుంటుంది వారు, ఆయన మనయందు ఆనందించుకుంటారు. అందుకే కీర్తన గ్రంథం 143వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. దేవుడు 147వ అధ్యాయం 11వ వచనంలో, తన యందు కృపగల భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఆయన ఆనందించాలి మన జీవితంలో. ఎప్పుడు ఆనందిస్తాడు? ఆయన కృపను మనం ఆలయంలో ధ్యానిస్తూ ఆయన కృతజ్ఞతాస్తుతులు. ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేశాడు, బంధకంలో ఉన్నప్పుడు సహాయం చేసి విడిపించాడు, విమోచించాడు, నడిపించాడు. అలాగే అస్వస్థత, తెగులు చేత బాధపడుతున్నప్పుడు ఆయన స్వస్థపరిచాడు, ఆయన వాక్కును పంపి వారిని బాగు చేసిన దేవుని వాక్యం. అలాగే మనము కూడా దేవుని ఆలయంలో ఆయన ప్రసన్నత చుట్టూ, ఆయన ఆలయంలో ఆయన ధ్యానించుటకు, ఆయన బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేయటం, ఆయన నామమును కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుటకు, ఆయన నామమునకు మహిమా ప్రభావములు ఆరోపించుటకు, ఆయన నామమునకు తగిన మహిమా ప్రభావములు మనం ఆరోపించి మన హృదయంలో కుమ్మరించి ఆయన గుర్చిన ధ్యానం ఆయనకు ఇంపుగా ఉన్నట్లు, ఆయన మన యందు ఆనందించినట్లు దేవుని మందిరంలోకి వచ్చి 96వ కీర్తనలు అంటాడు 4వ వచనంలో, 1వ వచనంలో, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, అనుదినమైన రక్షణ సువార్తను ప్రకటించు, యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందినవాడు, సమస్త దేవతల కంటే పూజనీయుడు, జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యం తీసుకుని ఆయన ఆవరణంలోకి రండి, పరిశుద్ధ అలంకారం ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి అని దేవుని వాక్యంలో రాదు. ఎందుకనగా ఆయన చేయు ఆశ్చర్యకార్యం, ఆయన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుడి. దేవుడు మనకు తోడై ఉన్నాడు. అందుకు ఆయన ఆలయంలోకి వచ్చి ఆయన సన్నిధిలో చేరి
మనం కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించాలి. 62వ కీర్తనలు ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడింది. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండు, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారం, నా ఎత్తైన కోట. ఆయన నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మేమకు ఆయనే దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయం. నా ఆశ్రయం దేవుని యందు. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయంలో కృమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం. అలాగూ మన జీవితకాలం అంతే. భక్తిన దావీదు 63వ కీర్తనలో ఇలాగ 6వ వచనం, కాగా నా జీవితకాలం అంతే నేను ఇలాగూ నిన్ను స్తుతించదు, నీ నామమును బట్టి నేను చేతులెత్తదు. నీవు నా సహాయకుడు ఉంటివి, నీ రెక్కల చాటును సంధించి ఉత్సాహధ్వని చేసేదను అని దేవుని వాక్యంలో. కాబట్టి మన ఆత్మను ఎత్తుకొని, మన మనస్సును ఎత్తుకొని, మన ప్రాణమును ఎత్తుకొని, మన చేతులు ఎత్తి దేవునికి చేయి ప్రార్థన. ఆయన కృపను బట్టి ఆయన ఆలయంలో ఆయన ధ్యానిస్తూ మొరపెట్టుచు, ఆ ధ్యానం ఆయనకి ఇంపుగా ఉన్నట్టు, ఆయన చేసిన ప్రతి మేలుగా ఉపకారంలోకి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తాం. మనము ఆయన మందిరంలో విడవక ఆయన నామమును గణపరచువారముగా ఉండి, దేవా నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచుము ప్రభువా, నీ సహాయమును అనుగ్రహించుము ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక మనకు సహాయం చేయ దేవుడై ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు మనతో కాబట్టి ఆయన కృపను ధ్యానించుటకు ఆయన సన్నిధికి వచ్చి, ఆయన ఆలయంలో వచ్చి, ఆత్మ సంబంధమైన మందిరముగా మనం ఆత్మలను అప్పగించుకో. దేవుడి స్వరక్తం ఇచ్చిన సంఘములు, ఆయన శరీరములు అవయవములుగా, ఆయన శిరస్సు ఉన్న శరీర అవయములు మనమందరము ఆయన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ, ఆయన కృపను ధ్యానిస్తూ, ఆయన దీవెనలు, నేను దీవెనలు మేలులు పొందుకోవాలని దేవుడు ఉదయకాల సమయంలో, అది ఆలయం యొక్క విశిష్టం. తన ఆలయంలో మనం నా ప్రార్థన ఆలకించారు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్న ప్రకారం అట్టి ఆలకించు ప్రార్థన, ఆయన అంగీకరించు ప్రార్థన, ప్రత్యుత్తరము దయచేయి ప్రార్థన, ఆయన సన్నిధిలో ఆయన నామం మహింపరచు ప్రార్థన, ఆయన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించు ప్రార్థన మనం చేసినప్పుడు ఆయన మరొక విడువక ఎడబాయక తన కృపను కలుగు ఆజ్ఞాపించు. అట్టి కృపను దేవుడు మీకును మీ కుటుంబంలో అనుగ్రహించునుగాక. ఆమె పరిశుద్ధ మహోన్నత రాజ్యం గల దేవుడు. అవును తండ్రి, మేము మీ ఆలయంలో మీ కృపను ధ్యానించుటకు యోగ్యులుగా, మీ ఆవరణము నివసించుటకు మమ్మలను యోగ్యులుగా ఇచ్చి, మా పాపములు క్షమించి మమ్మలను మీ సన్నిధిలో ప్రభువా నిలవబెట్టగల ధన్యతను, ప్రార్థించుట గల ధన్యతను మీరు మాకు అనుగ్రహించారు. ఆ ప్రార్థన ఫలం మేము పొందుకున్నట్లుగా మీ ఆలయములకు వచ్చి మీ కృపను ధ్యానించేవారు, మీరు మా జీవితంలో చేసిన ప్రతి మేలుగా ఉపకారముగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించేవారు మేము ఉండునట్టు ప్రభు మీరు మాకు సహాయం చేయండి. ఆపదలో మళ్ళీ విడిపించు దేవుడు. అనారోగ్యంలో తెగుళ్ళు వచ్చినప్పుడు స్వస్థపరచు దేవుడు. కష్టకాలంలో కట్లలో బంధకంలో ఉన్నప్పుడు విడుదల విమోచన అనుగ్రహించి కట్లను తెంపి మమ్మల్ని ఆదరించు దేవుడు. మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ కాలంలో వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఏ విషయంలో వారు మీ సన్నిధిలో మొరపెడుతున్నారో మనవి చేస్తూ వారందరూ మీ సన్నిధికి వచ్చి ప్రార్థించుకొని మీ నామమును ప్రభువా దీవింపబడే భాగ్యం దయచేయమని, ప్రతి ఒక్కరి అవసరత యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో తీర్చమని సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, ఆయనకు చేయు మీ ప్రార్థన మీకు తోడుగా ఉండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.